వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొదటి 4 నామాల గురించి తెలుసుకుందాం. విశ్వం విష్ణు శర్కరో భూత భవ్య భవత్పృతు. విశ్వం అంటే విశ్వమంతటూ తానే అయినవాడు. నామ రూపాత్మకమైన చిత్రానికి చిత్రమై వికసించి విస్తరించి విరాజిల్లుచు కనపడేవాడే ఆయన. మనకు కనపడే ప్రతి వస్తువు, మనకి వినపడే ప్రతి మాట, ప్రతి శబ్దము అంతా ఆయనే. విష్ణువు అంతటూ వ్యాపించి ఉన్నవాడు. ప్రతి చోట, ప్రతి మూల, మొత్తం ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు ఆయనే. ఇంకా చెప్పాలంటే మనమే ఆయన కడుపులో ఉన్నాం. నాభి కమల నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు మనల్ని సృష్టించాడు. వషట్కరః వేద మంత్ర స్వరూపి అంటే ఈ పదాన్ని యజ్ఞంలో హవిస్సు ఇచ్చినప్పుడు వాడుతూ ఉంటారు. దీని అర్థం అంతటినీ నియంత్రించి పాలించేవాడు అని. భూత భవ్య భవత్ ప్రభువు అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, ఈ 3 కాలాలన్నిటికీ అధిపతి అయినవాడు. ఈ 3 కాలంలోనూ అన్నిటికీ ప్రభువైనవాడు. మనం ఇంకో వీడియోలో మరికొన్ని నామాలకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా మనం 1000 నామాలకు అర్థం తెలుసుకుందాం. ఇలా మీకు నేను చెప్పడం ద్వారా, మీరు వినడం ద్వారా మనం ఎంతో పుణ్యాత్ములు అవుతాము. ధన్యవాదాలు.